మారిషస్లో ఎవరైనా స్కూటర్ ఆర్ బైక్ రెంట్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఇది మీకోసం. ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇంకా లేట్ లేకుండా వీడియోలోకి వెళ్దామా? హలో గైస్, నేను మీ గుసాడి ఒరిజినల్స్. ఐ ఆమ్ ఇన్ మారిషస్. వెల్కమ్ బ్యాక్ టు యువర్ యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ మనమైతే ఫ్లిక్ అండ్ ఫ్లాక్ లొకేషన్లో ఉన్నాము. ఇక్కడ నుంచి బీచ్ ఎగ్జాక్ట్గా 1 కిలోమీటర్ లోపే ఉంటుంది. ఇదంతా ఫ్లిక్ అండ్ ఫ్లాక్ ఎంట్రన్స్ అనమాట. మనమైతే ఫ్లిక్ అండ్ ఫ్లాక్ బీచ్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎంట్రన్స్లోనే బస్ స్టాప్ ఉంటుంది, అక్కడ దిగాలి. ఇక్కడ కనిపిస్తుంది కదా టోటల్ ఎనర్జీస్ పెట్రోల్ బంక్. ఇక్కడ నుంచి కొంచెం వాకబుల్ డిస్టెన్స్ అనమాట. కొంచెం ఇలా ముందుకు నడుచుకుంటూ వస్తే కనిపిస్తుందిగా, ఇదే మనకి లెఫ్ట్ సైడే ఉంటుంది కోల్కన్ రెంటల్ అనమాట. కొంచెం ఈ లైన్లోకి రావాలి. దీనికి ఎంట్రన్స్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ ఉంటుంది అనమాట. గూగుల్ మ్యాప్స్లో చూస్తే అర్థమవుతుంది. ఇదిగో కనిపిస్తుందిగా, దీనికి మనం ఇలా నడుచుకుంటూ ఇదిగో లెఫ్ట్ సైడ్ ఇంకో లైన్ ఉంది. ఈ లైన్లో మనం నడుచుకుంటూ వెళ్తే కనిపిస్తుంది. చూసారుగా, ఇక్కడ చాలా మోడల్స్ ఉన్నాయి స్కూటర్స్. డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి అన్నమాట. ఇదే కోల్కన్ రెంటల్స్. స్కూటర్సే కాదు, బైక్స్ కూడా ఉంటాయి. ఎన్ఫీల్డ్ అలా కార్స్ కూడా ఉంటాయి. మీరు టూరిస్ట్ వీసాతో వచ్చిన, స్టూడెంట్ వీసాతో వచ్చిన ఎవరికైనా ఏదో ఒక రోజు బయటికి వెళ్ళాలనిపిస్తుంది, కానీ మీకు ట్రావెలింగ్ ఈజీగా ఉండాలి కదా. ఇక్కడ స్కూటర్ రెంట్ సిస్టమ్ కూడా చాలా సింపుల్. రెంట్ కాస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వెయిట్. డాక్యుమెంట్స్ వచ్చేసరికి పాస్పోర్ట్, వ్యాలిడ్ ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్, ఇంకా మనీ పే చేయి, బైక్ తీసుకొని వెళ్ళిపో. ఈ డాక్యుమెంట్స్ ఇచ్చాక స్కూటర్ ఇమీడియట్గా ఇస్తారు. లైసెన్స్ చెక్ చేసి బైక్ కండిషన్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనకు వాళ్ళు ఇచ్చే ముందే ఫుల్ ట్యాంక్ చేసేస్తారు. మనం బైక్ తీసుకొచ్చి ఇచ్చినప్పుడు కూడా మనం ఫుల్ ట్యాంక్ చేసి ఇవ్వాలి. ప్రైజెస్ వచ్చేసరికి మనం గూగుల్లోకి వెళ్ళి కోల్కన్ రెంటల్స్.mu అని టైప్ చేస్తే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ వస్తుందన్నమాట. ఇక్కడ చూస్తే ఇది వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అనమాట. మనం స్టార్టింగ్లోనే ఇక్కడ స్కూటర్ అని ఆప్షన్ చూపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయగానే మనం కనుక కొంచెం కిందకు వచ్చామనుకోండి, ఇక్కడ ప్రైజెస్ ఉంటాయి, చెక్ చేయండి ఒకసారి. 1-2 డేస్కి అయితే 700, 3 డేస్కి అయితే 650, 1 మంత్కి అయితే 365 పర్ డేకి అనమాట. ఇంకా డిఫరెంట్ స్కూటర్ టైప్స్ ఉంటాయి అనమాట. ఇది 125cc. ఇంకా ఉంటాయి స్కూటర్స్ మోడల్స్ అన్నీ ఒకసారి చూడండి. స్కూటర్సే కాదు, మోటార్ సైకిల్స్ కూడా ఉంటాయి, బైక్స్ అనమాట. ఇక మోటార్ సైకిల్స్ కూడా ఉన్నాయి. 1-2 డేస్కి అయితే 800, 3 డేస్కి 750, అలా 30 డేస్కి అయితే 380 అనమాట. ఇదిగో ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 కూడా ఉన్నాయి. 1-2 డేస్కి అయితే 1500, 3 డేస్కి అయితే 1200 అనమాట. ఇలా చూస్తే డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. క్లాసిక్ 350లో మీకు నచ్చిన బైక్ సెలెక్ట్ చేసుకోవచ్చు. రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ బైక్స్ కూడా ఉన్నాయి. అంతేకాకుండా కార్స్ కూడా ఉంటాయి. మనం టాప్లోకి వెళ్ళి పక్కన రైట్ సైడ్ కానొస్తుందిగా కార్ అని, కార్లోకి వెళ్తే కార్స్ కూడా ఉంటాయి. 1 డేకి అయితే 1600 రూపీస్, 2 డేస్కి అయితే 1500 ఇలా ఉంటాయి. ఇంకా మనం వాళ్ళతో కాంటాక్ట్ అవ్వాలంటే ఏం లేదు, సింపుల్గా ఇదే వెబ్సైట్లోనే మనం కనుక పైకి స్క్రోల్ చేసామనుకోండి, వాట్సాప్ అనే ఆప్షన్ కానొస్తుందిగా, వాళ్ళతో మనం డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు. వాళ్ళు ఇమీడియట్గా మనకి రెస్పాన్స్ ఇస్తారు. అంతేకాకుండా వీళ్ళు మనం ఉంటున్న లొకేషన్కి కూడా కార్ ఆర్ బైక్ డెలివరీ చేస్తారు. పర్ కిలోమీటర్కి 20 రూపీస్ ఛార్జ్ చేస్తారన్నమాట వీళ్ళు. బైక్ ఆర్ కార్ తీసుకునే ముందు ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోండి, రిటర్న్ ఇచ్చేటప్పుడు ప్రాబ్లం ఉండదు. ఇక్కడ చాలామంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ నడవాలి ట్రాన్స్పోర్టేషన్ కోసం. ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే కూడా చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా ఫ్రెండ్స్తో కలిసి సరదాగా ట్రిప్ వేయాలనుకుంటే ఇలా కార్ ఆర్ బైక్ రెంట్కి తీసుకొని తిరగడం బెస్ట్. లేదు నేను బస్సు ఎక్కెళ్తాను అనుకుంటే మాత్రం ఎందుకు వచ్చావురా బాబు అనిపిస్తూ ఉండిద్ది, ట్రిప్ అంతా స్పాయిల్ అయిపోయిద్ది. మా ఫ్రెండ్స్ అందరం మేము ఎక్స్పీరియన్స్ చేసాము ఇక్కడ. సో
ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా బాగా అర్థమైంది అనుకుంటున్నాను. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ట్రావెలింగ్ ఇన్స్పిరేషనల్ కంటెంట్. ఐఎమ్ యువర్ గుసాడ్ ఒరిజినల్స్, ఎంజాయింగ్ లైఫ్. పండగ.